జల దృశ్యం శ్రీశైలం ప్రాజెక్టులో జల దృశ్యాన్ని మనం చూస్తున్నాము. అద్భుతమైన అపురూపమైన సన్నివేశంగా దీని గురించి మనం చెప్పుకోవచ్చు. ఎగువ నుంచి వస్తున్న వరదలతో శ్రీశైలం ప్రాజెక్ట్ నిండు కుండలా మారిపోయింది. దీంతో గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు అధికారులు. దివి నుంచి భువికి ఆకాశగంగ దూకినట్టుగా అంతెత్తు నుంచి కృష్ణమ్మ ఉరుకులు పెడుతూ పరవళ్లు తొక్కుతూ కిందకు దూకుతున్న దృశ్యం అందరినీ ఆకట్టుకుంటోంది. శ్రీశైలం ప్రాజెక్టులో 3 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. 6, 7, 8 ఈ 3 గేట్ల ద్వారా 81,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. ఒక్కో గేట్ నుంచి 27,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ జల దృశ్యాన్ని చూడ్డానికి సందర్శకులు అక్కడికి పోటెత్తుతున్నారు. శ్రీశైలం గేట్ల నుంచి ఉరకలు వేస్తూ దూకుతున్న కృష్ణమ్మ వడివడిగా నాగార్జున సాగర్ వైపు దూసుకెళ్తోంది. దిగువ ప్రాంతాల ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని ఇంకొక వైపు అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు అయితే ప్రస్తుతం 180 టీఎంసీలకు నీటి నిల్వ చేరుకుంది. దీంతో గేట్లు ఓపెన్ చేసి నీటిని విడుదల చేస్తున్నారు. 3 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఆ గేట్ల నంబర్స్ 6, 7, 8 ఈ 3 గేట్లను 10 మీటర్ల మేర పైకెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. పెరిగింది, ఇంకా పెరిగింది, ప్రెషర్ పెరుగుతూనే ఉందా? పెరిగింది, ఇంకా పెరిగింది, ప్రెషర్ పెరుగుతూనే ఉందా? శ్రీశైలం ప్రాజెక్ట్ దగ్గర జల దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. ప్రాజెక్ట్ దగ్గర నుంచి తాజా సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ నాగిరెడ్డి అందిస్తారు. వరద పోటెత్తడంతో ఎట్టకేలకు శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తివేశారు. నాగార్జున సాగర్కు విడుదల చేశారు. పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. రాయలసీమ ప్రాజెక్టులకు అన్ని కాలువలకు నీటిని విడుదల చేస్తున్నారు. సో భారీ ఎత్తున వరద నీరు చేరుకుంటుండడంతో ఒకరోజు ముందుగానే శ్రీశైలం గేట్లు ఎత్తాల్సిన పరిస్థితి ఏర్పడింది. కృష్ణానది నుంచి ఇటు తుంగభద్ర నుంచి పెద్ద ఎత్తున వరద నీరు పోటెత్తడంతో శ్రీశైలం గేట్లు ఎత్తివేశారు. దాదాపు 4.7 లక్షల క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలంకు వచ్చి చేరుతుంది. అంటే దాదాపు 24 గంటల్లో 40 టీఎంసీల నీరు శ్రీశైలంకి వచ్చి చేరుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ గేట్లు ఎత్తి దిగువకు కాలువలకు విడుదల చేసిన పరిస్థితి ఉంది. ఇంకా చెరువులతో పాటు హంద్రి నీవాకి కూడా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే సాగర్కు 3 గేట్లు ఎత్తి దాదాపు పవర్ హౌస్ల ద్వారా 130,000 క్యూసెక్లకు పైగా వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి నెలకొంది. అటు కృష్ణానది బేసిన్లో ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, జూరాలకు సంబంధించిన ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. అటు తుంగభద్ర డ్యామ్ కూడా అన్ని గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో సుంకేసుల రిజర్వాయర్ కూడా పూర్తిగా నిండి 1.4 లక్షల క్యూసెక్కుల నీటిని తుంగభద్ర ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే అటు తుంగభద్ర ఇటు కృష్ణానది 2 నదుల నుంచి శ్రీశైలంకు వరద నీరు పోటెత్తడంతో గేట్లు ఎత్తాల్సిన పరిస్థితి ఉంది. వాస్తవంగా రేపు గేట్లు ఎత్తాల్సిన సమయం ఈరోజు ఒకరోజు ముందుగానే గేట్లు ఎత్తారంటే పరిస్థితి ఫ్లడ్ ఎంత స్థాయిలో ఎక్కువ వస్తుందో ఊహించుకోవచ్చు. 2009లో అత్యంత ఎక్కువగా అంటే 25 లక్షలకు పైగా ఫ్లడ్ శ్రీశైలం చేరుకుంది. ఆ తర్వాత 2021లో కూడా భారీ ఎత్తున శ్రీశైలంకు వరద నీరు వచ్చింది. 8 సార్లు గేట్లు ఎత్తారు. దాదాపు 100 రోజుల పాటు కంటిన్యూగా శ్రీశైలంకు ఇన్ఫ్లో వచ్చింది. ఆ తర్వాత ఈసారి ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పటికే శ్రీశైలం రిజర్వాయర్కు గేట్లు ఎత్తి సాగర్కు విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, TV9 కర్నూలు. శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్న ఆ దృశ్యాలను చూడడానికి పెద్ద ఎత్తున జనం ఆ ప్రాంతానికి తరలి వస్తూ ఉన్నారు. ఆ సుందరమైన దృశ్యాలను తమ సెల్ ఫోన్స్లో బంధిస్తూ ఉన్నారు. మరి అక్కడికి చేరుకున్న జనం అంతా ఏమంటున్నారో చూద్దాం. ఎక్సైటింగ్గా ఉంది చాలా. మాది ఇక్కడ సున్నిపేటలోనే చాలా ఫీలింగ్ ఎక్సైటింగ్గా ఉంది. బాగుంది. మూడు 6 గేట్స్ అన్నారు, మళ్ళీ 3 గేట్సే తీశారు. మళ్ళీ రేపు తీయాల్సింది ఇవాళనే తీశారు. ఓకే, క్లైమేట్ వెరీ కూల్గా ఉంది. చూడటానికి చాలా బాగుంది. కాదు మేము దేవుడి కాడికి వచ్చినాం. ఇది ఇలా ఎత్తడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఇప్పుడు ఈ విషయం చూడడానికి మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. మాతో పాటు ఇంకా 20 మంది ఉన్నారు. 21 మెంబర్స్ కలిసి మేము వచ్చాను. నిన్నటి నుంచి ఇక్కడ స్టే చేశాను. మా చుట్టాలు వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇంటికి వచ్చి మాకు తెలిసిన ప్రకారం ఇన్ఫర్మేషన్ వచ్చి మేము వచ్చినాం. చాలా సూపర్.
దేవుడు దృష్టి తయారు ఎలా చేశారంటే వేళ్ళు అలా తయారు చేశారంటే ఇక్కడ వచ్చి చూడాలి. ఈ నెల్లమెల్లాస్ ఫారెస్ట్, ఈ శ్రీశైలం డ్యామ్, నీళ్ళు వ్యూ ఎలా ఉంది, రెయిన్బోలు వస్తున్నాయి, సూపర్.